వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు ప్రముఖ నిర్మాత, తెలుగు జాతి ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి ప్రసిద్ధ నటులు, ఎన్నో అవార్డులు, ప్రజల నుంచి రివార్డులు కూడా తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు, శ్రీ మురళీమోహన్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. సార్, మీ టైం ఇచ్చినందుకు మొదట మీకు కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ బిజీ షెడ్యూల్లో ఈ వయసులో కూడా మీరు ఇంత యాక్టివ్గా ఉన్నందుకు కంగ్రాచులేషన్స్ సార్. అతడు రిలీజ్ అయిపోయింది, ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా పడ్డ కష్టానికి. అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ అయింది రిలీజు. నాకు అమెరికా నుంచి కూడా చాలా చోట్ల నుంచి ఫోన్లు వచ్చినాయి. మామూలుగా చిన్న చిన్న సెంటర్స్ కూడా రిలీజ్ అయింది ఈసారి. చాలా సినిమా చేశారు, అన్ని చోట్ల రెస్పాన్స్ బాగుంది, ప్రింట్ బాగుంది అనేది అందరూ చెప్తున్నారు. అలాగే సౌండ్ సిస్టమ్ మేము డాల్బీస్ ఎక్కువగా చేసాం, అది బాగుందన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తీసిన సినిమా లాగానే ఉంది తప్ప పాత కలర్ సినిమా చూడంగానే రంగులు ఫేడ్ అయిన ఎట్లా ఉంటాయి కదా, అవన్నీ మేము చాలా కేర్ తీసుకొని చేయించాం. దాదాపుగా ఒక నెల రోజుల పైన పట్టింది. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రెస్టేజ్గా చేశారు, చాలా బాగా చేశారు. రెస్పాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే వాళ్ళు చేస్తున్న పబ్లిసిటీ ఎంత తగ్గదు, ఎన్ని రకాల పబ్లిసిటీ చేస్తానో చెప్పడానికి వీలేదు. ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా రావడానికి టైం పడుతుంది, ఇంకా సంవత్సరం పడుతుందో 2 నెలలు పడుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మరి రాజమౌళి గారి సినిమా అంటే టైం తీసుకుంటుంది, ఆయన షూటింగ్ అంతా అయిన తర్వాత కూడా చాలా టైం తీసుకుంటారు ఆయన. దాని ప్రకారంగా అది రావడానికి ఇది కాబట్టి మధ్యలో ఇది సినిమా వచ్చింది. ఇది డెఫినెట్గా ఏంటంటే ఇది మేము చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఇంతకుముందు గతంలో అడగలేదు అండి, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. గతంలో చాలా సంవత్సరాలు కూడా రిలీజ్ అడగడం మొదలైంది, కానీ అప్పుడు చేయింది మీరు ఈ సంవత్సరం పర్టికులర్గా చేయడానికి దానికి కారణం లేదు. చాలా మంది వచ్చి అడిగితే మేము ఎందుకో ఇష్టపడలేదు, ఎందుకు వీళ్ళు ఎలా చేస్తారో తెలీదు అనేది అవుట్పుట్ విషయం. తర్వాత మాకు కూడా అనిపించింది అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా మంచి ఫేమస్ గానే ఉన్నారు కదా, హీరో మంచి ఫేమస్ గా ఉన్నాడు, హీరోయిన్ బాగుంది, డైరెక్టర్ అయితే ఇంకా బాగుంది, మరి ప్రొడ్యూసర్గా మేము బాగానే ఉన్నాం, మరి అందరూ బాగానే ఉన్నారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమా రిలీజ్ 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా ఈ సినిమాని చూడలేదంటే టీవీల్లో చూసుంటారు, డెఫినెట్గా టీవీలోనో ఇంటర్నెట్లోనో ఎలాగ చూసుంటారు. దాంట్లో చూసింది వేరును, బిగ్ స్క్రీన్ మీద చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఏముందంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో కనపడరు, మనకి అన్నీ డార్క్గా ఉంటుంది, స్క్రీన్ మాత్రం బ్రైట్గా కనపడుతుంది, పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం. ఇంట్లో మనం ఐప్యాడ్లోనో టీవీలోనో చూసేటప్పుడు మన కళ్ళు డిస్టర్బెన్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం, లేకపోతే ఫోన్ వస్తే మధ్యలో ఫోన్ మాట్లాడితే ఇంట్లో ఉంటుంది. ఇదేమీ లేకుండా థియేటర్లో కూర్చొని చూడటం అంటే దాని ఇంపాక్టే వేరు. తర్వాత ఈ జనంతో చూస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ అంతా కూడా చూసి మనం కూడా క్యారీ అవుట్ అవుతాం. వాళ్ళందరూ అవుతాడే మనకి నవ్వు వచ్చేస్తుంది, ఆ హార్ట్ ఏంటంటే మనకి హ్యాపీస్తారు, వాళ్ళు చప్పట్లు కొడితే మనకి కొట్టాలనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా చూడలేదు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ సినిమా లాగా ఉండేటట్టుగా, అప్పుడు డాల్బీ లేదు, ఇప్పుడు డాల్బీ చేసాం దాన్ని. దానికి ఒక 3 months తీసుకున్నాం మేము టైము. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి, రమేష్ గారు అబ్బాయి ఉన్నారు, ఆయన చాలా నేను బ్రహ్మాండంగా చేస్తాను, ప్రిషియస్గా చేస్తాను చూడండి అని చెప్పి చాలా బాగా చేశాడు. నాకు ఆల్రెడీ చాలా మంది ఫోన్లు చేశారు, అసలు కొత్త ప్రోడక్ట్ చూస్తున్నట్టుగా ఉందండి, సినిమా ఇవాళ రిలీజ్ చేస్తున్నట్టుగా ఉంది. జనరల్గా పాత సినిమాలు కలర్ సినిమాలు కొంచెం కలర్స్ ఫేడ్ లాగా ఉండి, కొంచెం కలర్స్ ఓవర్గా కలర్లు ఉండి, లేకపోతే ఇప్పుడు లవ్ కుష్ లాంటి సినిమా చూసామనుకోండి బాగా బ్రైట్ కలర్స్ అది ఉంటుంది. ఇది అట్లా కాకుండా ఇప్పుడే తీసినట్టు ఉందనేది ఒకటి. మళ్ళీ 2 ఏళ్ల దాకా, సంవత్సరాలకు 2 ఏళ్ళ దాకా మహేష్ బాబు సినిమా రాదు, ఫ్యాన్స్ అందరూ కూడా ఒక కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా ఎంజాయ్ చేస్తారు. ఈ కాపీకి సంబంధించి బయటికి తీసుకురావడానికి టెక్నికల్గా అంత హై క్వాలిటీ టీమ్నే పెట్టి చేశారు. ఖర్చు ఎంతవరకు అయింది? ఇప్పుడు మళ్ళీ రీప్రింట్ రీడిజిటల్ చేయడానికి 50 lakhs అయింది. 50 ఓవరాల్గా మొత్తం పబ్లిసిటీ కాకుండా. ఎట్లా ఉంది రెస్పాన్స్ మీకు? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఈ రిలీజ్ ఆనవాయితీ మొదలైన తర్వాత గతంలో సినిమాలు 2వ, 3వ, 4వ విడుదలయ్యాయి, కానీ ఈ రిలీజ్ సాంప్రదాయాన్ని మీరు ఇంత కష్టపడి రిలీజ్ చేసిన తర్వాత ఏమనిపించింది జనాల నుంచి వచ్చిన అప్లాస్ చూసి? మా ఉద్దేశం వేరే ఏమి కాదండి, దీని మీద ఏదో కలెక్షన్స్ వచ్చేస్తే లాభాలు వచ్చేస్తే తినేద్దాం అనే ఆలోచన కాదు ఇది. మళ్ళీ ఇప్పుడు జనరేషన్ చూపించాలి ఈ సినిమా. ఎందుకంటే ఇప్పటికి నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా, విదేశాలకు వెళ్ళినా కానీ, ఇక్కడ కానీ ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నా గురించి పెద్దగా తెలియదు.
అవును. ఏదో సినిమా యాక్టర్ అని తెలిసేమో కానీ అంతకంటే తెలియదు. నేను హీరోగా చేసిన రోజులు వాళ్ళు పుట్టి ఉండరు. అవును. నా సక్సెస్లో వాళ్ళు ఎవరో కూడా చూసి ఉండరు. పెద్ద ప్రొడ్యూసర్ యంగ్ ఓల్డర్ జనరేషన్ అందరికీ నేను తెలుసు. వాళ్ళ పిల్లల దగ్గర చెప్తాడు ఆహా అంటారు తప్ప వాళ్ళ ఇన్స్పైర్ అవ్వరు అది అని. వాళ్ళ ఒక రోజున అడిగా నేను, బాబు మీరు అతడి సినిమా చూసారా అన్న. అంటే చూసామండి, బ్రహ్మాండమైన సినిమా అండి అని. ఆ సినిమా ప్రొడ్యూసర్ నేనేనయ్యా అన్న. అవునండి సార్ అని చెప్పి పెద్ద క్యూరియాసిటీగా చూసేసి అప్పుడు అనిపించింది అనమాట, ఈ యంగర్ జనరేషన్ దీన్ని టీవీలో స్మాల్ స్క్రీన్లో చూసారు తప్ప బిగ్ స్క్రీన్లో చూడాల. ఇది బిగ్ స్క్రీన్లో చూపిద్దాం మళ్ళీ. మేము కూడా సినిమా తీసి 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళుగా సినిమా లేదు. మేము పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల కానీ బిజినెస్లో బిజీగా ఉండటం వల్ల కానీ చేయలేకపోయాం. దీంతో మళ్ళీ ఒక రీబర్త్ లాగానే కొత్త సినిమా రిలీజ్ చేసినట్టు. ఇది ఏమైనా వచ్చిన లాభాలు ఏమన్నా సోషల్ చారిటీస్ కి ఏమైనా ఉపయోగిస్తారా లేదంటే? అది అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు కానీ దాని మీద వచ్చే లాభాలు ఏమి మేము పంచుకుందామని తీసుకుందామని తిందామని ఆలోచన ఏం లేదు. మహేష్ బాబుది ఒక ఇది ఉంది, ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా దానికి ఏదైనా కావాలంటే డెఫినెట్గా చేద్దాం. మహేష్ బాబు ఆయన అయితే అడగలేదు, బట్ ఏదైనా మీరు చేయాలని ఏదో ఒక మంచి కార్యక్రమానికి వినియోగిద్దామని తప్ప వేరేదైతే కాదు. అంటే మహేష్ బాబు గారు మాట్లాడుకున్నారా మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత? మీరు ఆయన ఏమన్నా మాట్లాడలేదండి? మాట్లాడలేదు అంతకు ముందు కానీ? అంతకుముందు ఇప్పుడు కలిస్తే మాట్లాడుతూ ఉండదు తప్ప ప్రత్యేకంగా ఫోన్ చేసి ఫోన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు ఎత్తరు. ఇప్పుడున్న హీరోలు ఎవరో కూడా ఒక మహేష్ బాబేనే కదా, ఎవరో ఎత్తరు ఫోన్. అసిస్టెంట్స్ దగ్గర లేకపోతే సెక్రటరీస్ దగ్గర ఉంటుంది. వాళ్ళ పర్సనల్ నెంబర్లు బయటికి రానివ్వరు. ఎందుకంటే వచ్చిన కానించి వాళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి అని కూడా ఫోన్లు చేసేస్తారు. అందుకని వాళ్ళ నెంబర్ని వాళ్ళు ఎవరికంటే సీక్రెట్గా ఉంచారు, తప్పదు అది. ఇప్పుడు మేము హీరోగా చేసే రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా, ల్యాండ్ అయినప్పుడు. అందుకని మాకు పెద్ద ప్రాబ్లం ఉండేది. ఎక్కడ కనపడ్డా కూడా ఆటోగ్రాఫ్ చేయండి అని. ఈ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీసే కెమెరాలు, సెల్ ఫోన్లు కెమెరాలు కూడా లేవు కదా. మహా అయితే ఆటోగ్రాఫ్ అడిగేవారు. ఎవరి దగ్గరన్నా కెమెరా రెడీగా లేదా టూరిస్ట్ ఎక్కడికి వచ్చినప్పుడు ఉంటే సార్ ఒక ఫోటో అండి అని. ఇప్పుడు అలా కదా కదా, ఎక్కడ పడితే అక్కడ ఏది కడితే అండి వచ్చేస్తుంది, ఆన్లైన్లో చూసేస్తున్నారు. మీరు మొన్న స్టేజ్ మీద మళ్ళీ నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించడానికి కావచ్చు, లేదంటే దాంట్లో కొంత పాత్ర మీది పోషించాలి అనుకుని మనసులో మాట వెలిపించారు. ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ రీచ్ అవ్వాలని సాధ్యం అవుతుందా? వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టారా? ఇంకా లేదండి. ఎందుకంటే ఒక గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇండస్ట్రీ మేము చేసినప్పుడు ఉన్న ఇండస్ట్రీ వేరు, ఇవాళ ఉన్న ఇండస్ట్రీ వేరు. ఆ రోజుల్లో మార్కెట్ ఓన్లీ ఇండియా మార్కెట్, ఇవాళ రోజున వరల్డ్ మార్కెట్. తెలుగు సినిమా అంటే వరల్డ్ వైడ్. సైమల్టేనియస్ ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అక్కడ అలాగే రిలీజ్ అవుతుంది. మన తెలుగు సినిమాకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఒక ఎన్ఆర్ఐసే కాకుండా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు. ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయితే జపాన్ కూడా పెద్ద హిట్ అయింది మొన్న ఈ సినిమా. అట్లా చాలా చోట్ల ఇతర కంట్రీస్ లో కూడా వెళ్తాంది. ఇది ఒకసారి మళ్ళీ మనం ప్రజలకు చూపిద్దాం అని. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో సినిమా తీసినప్పుడు ఏమన్నారు అంటే 10 years అడ్వాన్స్ గా తీయాలి, ఇప్పుడు తీసారండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవాళ కూడా ఇంకా మోడరేట్ గానే ఉంది. స్టోరీ సెలక్షన్ మీదే కదా సార్? స్టోరీ అంటే మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది సెలక్షన్. అంటే 2-3 సబ్జెక్టులు చెప్తే ఇది బాగుంటుందని మీరు అనుకున్నారు? లేదు, 2-3 ఏం చెప్పలేదండి. ఆయన అడిగాము అట్లా. అడిగి మీరు ఏమైనా మంచి సబ్జెక్ట్ ఇస్తే డైరెక్షన్ కూడా మీరే. అప్పటికి డైరెక్టర్ కాదు ఆయన, ఓన్లీ రైటర్ మాత్రమే. స్క్రీన్ ప్లేను డైలాగ్ రాయటం అంతవరకు చెప్పామన్నమాట. మిమ్మల్ని డైరెక్టర్ చేస్తామండి, మా సినిమా కనుక మంచి సబ్జెక్ట్ చెప్పండి అంటే నేను సబ్జెక్ట్ చెప్తానండి అని వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు మీరే డైరెక్ట్ చేయండి అని అంటే ఆయన ఏమన్నారంటే, ఏమనుకోవద్దండి, నేను రవికిషోర్ గారికి మాటిచ్చి ఆయన ఎప్పుడు అడిగారు, అలాగేనండి మొదటి సినిమాకి మీకే చేస్తానండి అని చెప్పాను. ఆ సినిమా ఒప్పుకున్నానండి, అంతా రెడీ అయిపోయింది, ఈ మంత్ ఎండింగ్లో షూటింగ్ కూడా స్టార్ట్ అవుద్ది అని అన్నాడు. ఎంతకాలం పడుతుంది మీకు షూటింగ్ ఇది అని? 2 months అయిపోద్దండి. ఈ లోపల దీని వర్క్ అంతా కూడా చేస్తూ ఉంటాం మేము, డైలాగ్స్ ఇది రావటం ఇదంతా కూడా చేస్తాము అని చెప్తే మేము కూడా ఓకే అంటున్నాం. సార్ ఇది ఆయనకి రెమ్యునరేషన్ అప్పట్లో ఎంత ఉండేది? ఇక రెమ్యునరేషన్ మా అబ్బాయిను మా బ్రదర్ వాళ్ళు చూసుకుంటారు. మీరు వాటిలోకి వెళ్ళలేదు. కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు టేకప్ చేసే అవకాశం ఉందా? కొంతమంది ఏంటంటే నేను అనుకోకుండా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవటం ఒక ఇదైంది. పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవటం సినిమా ఇండస్ట్రీలో దూరం అయినట్టు అయిపోయింది నాకు.
ఎంపీగా ఉండటం ఆ గొడవలు యాక్చువల్గా అయితే నేను కూడా క్యారెక్టర్ బిజీగానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే అక్కడక్కడ ఒకటి కనపడతాను తప్ప కనపడలేదు. సో ఇప్పుడు పాలిటిక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. బిజినెస్ అది కూడా పిల్లలు వచ్చేసారు. నా బ్రదర్ ఉన్నాడు కిషోర్ గారు. సరే కిషోర్ గారు అమ్మాయి వచ్చింది, మా గ్రాండ్ డాటర్ వచ్చేసారు. సో వాళ్ళందరూ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అంతా తెలిసిన వాళ్ళు, మోడర్న్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అది ఎంతైనా పాత స్కూల్ లాగా ఉంటుంది అది కొంతవరకు. యాక్టింగ్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ తీయటం కానీ ఇది కానీ మేము కొంచెం మోడర్నైజ్ అవ్వాలి. ట్రెండ్కి తగ్గట్టుగా ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మారాలి. మారటానికి కొన్ని టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మా కళ్ళకి ఇంకా ఇవాళకి కూడా పాత సినిమాలకు సబ్జెక్టులే బాగుంటాయి. అది ఇవాళ వరల్డ్ సినిమా అయ్యేటప్పటికి సినిమా టేకింగ్ లోను, సినిమా పద్ధతిలోను అన్నిట్లో కూడా మార్పులు వస్తాయి. అందరూ సిగరెట్ తాగటం, మందు తాగటం అని ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మా రోజుల్లో మేము అవన్నీ ఉండేవి కాదు. విలన్ మాత్రమే అంటే విలన్ తాగుతూ ఉండేవాడు తప్ప హీరో అంటే శ్రీరామచంద్రుడు అన్నట్టే ఉండాలి. ఆ క్యారెక్టర్స్ అలా క్రియేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆయన కథ చెప్పంటే ఇక్కడే కూర్చోరు, ఈ టేబుల్ మీద ఎదురుగా కూర్చున్నాడు ఆయన. కూర్చొని స్టోరీ చెప్పండి అంటే చెప్పారు. 3 hours వరకు ఎవరో డిస్టర్బ్ చేయకూడదు నన్ను. మీరు నేను మన ముగ్గురు, మా బ్రదరు నేను, ముగ్గురమే ఉంది. మీ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు అప్పుడు ఎంతగా. నీ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టిండి అని పెట్టి కూర్చున్నాను. 3 hours చెప్పారండి. అంటే బిట్ టు బిట్ అసలు ఎక్కడ ఒక్క షార్ట్ కూడా వదలకుండా చెప్పినట్టు మా కళ్ళకి కట్టినట్టుగా సినిమా చూసాను. అంత బాగా చెప్పారు. అప్పుడు అన్నాను అనమాట, డైరెక్షన్ మీరే చేయండి అంటే నాకు 2 months టైం ఇవ్వండి సార్. ఈ లోపల మేము వర్క్ అంతా చేస్తే అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసుకుంటాం. మొదటి సినిమా మాత్రం రవికిషోర్ గారికి చేస్తారండి. నువ్వే కావాలి చేసుకుని తర్వాత ఇది రెండో సినిమాకి రెండో సినిమా. అంటే పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పాలంటే మాదే ఫస్ట్ ఆయనకి పెద్ద బడ్జెట్. అదొక రకమైన సెకండ్ సినిమా కూడా ప్రూవ్ చేసుకోవాలని ద్వితీయ విఘ్నం ఏదో ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్గా దాటిపోయి మంచి విజయాన్ని. దాని తర్వాత అంటే ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు జైబేరి నుంచి మీ పిల్లలు కావచ్చు, మనవరాలు కావచ్చు, వీళ్ళు ఆ టెక్నికల్గా తీసుకొస్తారా? నెక్స్ట్ ఇంకో 5 years కైనా మీ జైబేరి ఆర్ట్స్ అనేది కంటిన్యూటీ అవుతుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మేము సినిమాలో పుట్టి పెరిగిన వాళ్ళం. అవును. మరి సినిమాలో ఉండే ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళం. అందుకని ఇవాళ ఏదో పాలిటిక్స్లో బాగుందనో లేకపోతే బిజినెస్లో బాగుందో అని చెప్పి సినిమాని వదలం. ఇప్పుడు కూడా నాకు ఎవరన్నా వచ్చి ఒక క్యారెక్టర్ చెప్తే క్యారెక్టర్ బాగుంటే చేస్తున్నాను. అవునులేండి. అది చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టర్ అని కూడా చూడట్ల. ఎందుకంటే సినిమాది ఒక అదృష్టం. ఒక సినిమా నటుడు అవడం కానీ సినిమా నిర్మాత అవడం కానీ ఒక అదృష్టమే. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్కి ఉన్న వాల్యూ ఇంత 100 రెట్లు ఎక్కువ ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి ఉండే వాల్యూ కంటే సినిమా ప్రొడ్యూసర్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఒక ఆయన అన్నారు ఒక రోజు మా దగ్గర, ఏమంటే మేము ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం, మేమంటే ఎవరికీ తెలియదు, ఎవరు నా ఫ్రెండ్స్కి తప్ప, మాకు ఎంత ఫాలోయింగ్ కూడా ఉండదు, మీరు ఒక్క సినిమా తీసాను మీకు అంత ఫాలోయింగ్ వస్తుంది ఏంటండి. సినిమాలో ఉన్న క్రేజ్ అదే అండి. అది ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఒక చాలా క్రమశిక్షణతో వచ్చేది. రోజుల్లో పాత రోజుల్లో ప్రొడ్యూసర్ అనేవాడు కనపడేవాడు కాదు, తెలిసేది కాదు. ఇవాళ టెక్నాలజీ మారిపోయి అవును అన్ని కూడా వచ్చేసిన తర్వాత ప్రొడ్యూసర్ కూడా ప్రతి ఫ్రేమ్ లో కనపడుతున్నాడు ఏదో విధంగా. సో అందుకని కూడా ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక ఫాలోయింగ్. కానీ మీరు సీనియర్ కాబట్టి అప్పుడుండే సింగిల్ థియేటర్స్ వేరు, ఇప్పుడుండే సింగిల్ థియేటర్స్ వేరు. ఆ రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతా వస్తుంది, మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోతా వస్తుంది. రేపొద్దున భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? సినిమా యొక్క భవిష్యత్తు ఓటీటీలు డిజిటల్కి వెళ్ళిపోతుందా? ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏదున్నా సినిమా అవతారం మారదు, సినిమా అనేది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎగ్జిబిషన్ సిస్టమ్స్ లో మార్పులు వస్తాయి. మార్పులు మోడర్న్ గా వచ్చే వాటికి మనం ఫాలో అవ్వాలి తప్ప నేను పాత రోజుల్లాగా ఎలా తీస్తానంటే కుదరదు. పాత రోజుల్లో నెగిటివ్ లేనిది అసలు షూటింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు నెగిటివ్ ఎక్కడ ఉంది అసలు లేదు కదా. అలాగే ప్రింట్లు దూరగా ఎన్ని సినిమా పెద్ద సినిమా అంటే 100 ప్రింట్లు వేసి 200 ప్రింట్లు వేసి పంపించేవాళ్ళు. వాళ్ళు ప్రింట్ కూడా ఎక్కర్లేదు కదా. ఇవన్నీ మోడర్న్ టెక్నాలజీ వచ్చినట్టు ఉపయోగించుకోవాలి మనం కూడా. అంటే ఉపయోగించుకోవాలి అంటే నాటకాలు లాగా ఇదైతే కనుమరుగైతే అవ్వదు. ఇప్పుడు మొట్టమొదటి నాటకాలండి, అవును, బ్రహ్మాండంగా నాటకాలు అడిగేవాళ్ళు. సినిమాలు వచ్చిన తర్వాత నాటకాలకి తగ్గింది. టీవీ వచ్చిన తర్వాత ఇంకా సినిమాకి కూడా తగ్గింది. ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ వచ్చేసి ఇంటర్నెట్ లో వచ్చి మొదలుపెట్టిన తర్వాత థియేటర్కి చూడాల్సిన అవసరం ఏముంది అనేది కూడా పెరిగిపోయింది. అది థియేటర్లోనే చూద్దామని స్పెషల్గా కోరుకునే వాళ్ళు చూస్తే అది ఒక పద్ధతి అయితే, ఒక యావరేజ్ మధ్యతరగతి వాడిని తీసుకోండి,
పిల్లలు ఉంటారు, భార్య భర్త ఇద్దరు పిల్లలు వేసుకుంటూ పోనీ, నలుగురు కాకపోయినా ఇద్దరు పిల్లలైనా ఉంటారు. నాన్న సినిమాకి వెళ్దాం ఉంటారు. అండ్ వారం సినిమా చూపిస్తారు, నెలకు సినిమాలను చూపిస్తారు. పిల్లల కోసం తీసుకెళ్తారు, నలుగురు కలిసి వెళ్తారు. వెళ్ళటానికి ఆటో కావాలో, బస్సులో కావాలో, లేకపోతే స్కూటర్ ఆటో ఉంటే దాంట్లో వెళ్తారు. ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ కొత్త ఉంది. వాటికి వెళ్ళిన తర్వాత పార్కింగ్, సినిమా హాల్లో పార్కింగ్ న్యాయంగా ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలి. అక్కడ కూడా ఫ్రీ పార్కింగ్ ఉండదు, చాలా కాస్ట్లీ ఉంటుంది. బయట ఎక్కడ లేనంత రేటు పార్కింగ్ కూడా ఉంటుంది. అది అయిపోయింది. టికెట్ కొనుక్కున్నారు, వెళ్ళారు, కూర్చున్నారు. ఇంటర్వెల్ వచ్చింది. రాగానే పిల్లలు నాకు కూల్ డ్రింక్ కావాలని ఒకడు, పాప్కార్న్ కావాలని ఒకడు, లేకపోతే చాక్లెట్ కావాలని ఒకటి, ఐస్ క్రీమ్ కావాలని ఇట్లా రకరకాలుగా అడుగుతారు. అవన్నీ కూడా మార్కెట్లో దొరికే రేటు మీద 4 రెట్లు రేటు ఎక్కువ ఉంటాయి. సో ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అతను వచ్చి ఇంత టికెట్ కొనుక్కొని, టికెట్ రేట్స్ కూడా పెరిగింది, మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత రేట్స్ కూడా పెరిగింది కదా. ఎంత అవుతుందంటే తడిసిపోపుడు అయిపోతుంది. అందుకని నెలకు ఒక్క సినిమా కంటే ఎక్కువ చూపించలేకపోతున్నాడు. అది కూడా సినిమా బాగుంది, సక్సెస్ అయింది అనుకుంటే సినిమాకే తీసుకెళ్తున్నాడు తప్ప. ఇదివరకు మరి మా చిన్నతనంలో మేము సినిమా రిలీజ్ అయితే చాలు, అది సినిమా బాగుందో లేదో అన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు బాగాలేదు ఫ్లాప్ అనేటువంటి, అది ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా చూడాలని చెప్పి చూసేవాళ్ళం. చూసి మేము ఇది తప్పు చేశారు, ఇది ఇలా కాకుండా అలా చేస్తే బాగుండేది అలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. తర్వాత సినిమా చూడాలి, సినిమా చూసి వచ్చావు కదా, బాగుందా, ఎలా ఉంది, కథ ఏంటి, అది ఏంటి అని కథలు అడుగుతూ ఉండేవారు. పాటల పుస్తకాలు వచ్చాయి, ఆ పాటల పుస్తకాలు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం. అంటే మొత్తం మారిపోయింది జనరేషన్, సిస్టమ్ మారిపోయింది. థియేటర్స్ పరిస్థితి ఏంటి, థియేటర్ యజమానుల పరిస్థితి ఏంటి, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మీరు అన్నట్టుగా వ్యయం ఏదైతే కుటుంబం, మధ్యతరగతి కుటుంబం వెళ్ళి చూడాలంటే బడ్జెట్ విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు. టికెట్ రేట్స్ కూడా కొత్త సినిమాలకి పెద్ద సినిమాలకు ఒక రకమైన రేట్ ఉండడం, 1 వీక్ తర్వాత తగ్గించినా సరే సినిమా 2 వారాల్లోనే వెళ్ళిపోవడం థియేటర్ నుంచి. వీటన్నిటిని మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కదా, మీ విశ్లేషణ ఏంటి? అంటే అది తప్పదండి, వాళ్ళ బడ్జెట్స్ పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ సినిమా అయిపోయిన తర్వాత ఏదో ఇద్దరులాగా సంస్థల పక్షంలాగా చిన్న బడ్జెట్ మీద తీస్తే కుదరదు. మరి టెక్నీషియన్స్, బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ అవసరం అయితే ఫారిన్ టెక్నీషియన్లు తీసుకొస్తున్నాం. పాటలకి ఇట్లా ఎట్లాంటి ఏమైనా ఉంటే ఫారిన్ లొకేషన్స్కి వెళ్ళిపోతున్నాం. లేకపోతే సబ్జెక్ట్లోనే అమెరికాలో జరుగుతుంది, ఇది మధ్యలో ఇండియా వచ్చారు అని అట్లా కానీ కథలో ఉంటుంది. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే సినిమా చూసేవాడు ఇంటర్నేషనల్ సినిమా మన అలవాట్లు, మన కట్టుబాట్లు, మన పద్ధతులు ఏంటి చూడరండి. వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలంటే అక్కడ రిలీజ్ అవుతాయి. ఇతర సినిమాలకి పోటాపోటీగా ఉన్నట్టు ఉండాలి తప్ప మేము మడిగట్టు కూర్చోటం, మేము ఇంతవరకే చేస్తాం, ఇది దాటి చెయ్యం, మా సభ్యత మా సంస్కారం ఒప్పుకోదు అని అంటే కుదరదు. అందుకనే ఇప్పుడు ఆడాళ్ళ మగాళ్ళు కూడా సినిమాల్లో గ్లాస్ డ్రింక్ చేస్తా మాట్లాడటం, లేకపోతే సిగరెట్ కాల్స్తా మాట్లాడటం. ఇదొక సిగరెట్ స్మోకింగ్ అనేది అసలు చూపించేవాళ్ళం కాదు. ఒక విలన్ క్యారెక్టర్ ఎవరో మాత్రం కాలుతూ ఉండేవాడు. హీరోలు కూడా చాలా తక్కువ ఉండేది. ఎంజీఆర్ గారు ఎన్ని సినిమాలు తీశాడు, చాలా సినిమాలు తీశారు కదా. ఎక్కడ ఒక్క సినిమాలో కూడా ఆయన సిగరెట్ తాగుతున్నట్టుగా సినిమా ఒక్క చోట కూడా ఉండదులేండి, ఎక్కడ ఉండదు. కానీ వాళ్ళ అలా లేదు. రామారావు ఉన్నారు అనుకోండి, ఆయన సిగరెట్ కాల్చారు పాప, కానీ సినిమాలో క్యారెక్టర్ కాల్చాలి అంటే తీసుకురండి అంటారు. పెట్టి తీస్తే 20 సిగరెట్లు ఉంటాయి పెట్లో, 3 ఆ సిగరెట్లు పెట్టి అయిపోయే వరకు కాల్చుతూనే ఉండేవారు ఆయన. షార్ట్ కోసం అయిపోయింది అనుకోండి, పెట్టి అక్కడ మారేసి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేశాక తాగుదాం, లేకపోతే కాసేపు అటు ఇటు తిరుగుతా తాగుదాం, అయ్యి ఉండవు. రెస్టారెంట్ కూడా తాగేవారు కాదు. వాళ్ళకి అట్లా లేదు. ఏదో సినిమాలో ఉంది ఆ క్యారెక్టర్కి, అది డిమాండ్ చేస్తుంది అని వాళ్ళు అంటమో, లేకపోతే భగ్న ప్రేమికులు అయ్యి డ్రింక్ తాగటమో, మాత్రమే వాటికే ఉపయోగించేవారు. కానీ అంటే క్యాజువల్, ఇప్పుడు క్యాజువల్ గా ఉండే వాళ్ళందరూ కూడా చేసేస్తారు. సొసైటీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు డ్రెస్సు ఎట్లా ఉంటుంది, చాలా చక్కగా తల దూకొని, జడేసుకొని, పువ్వులు పెట్టుకొని, లేకపోతే ముడి వేసుకొని, పెద్దాళ్ళు అయితే ఇవన్నీ కూడా పౌడ్చకు కూడా ఇట్లా ఫుల్ గా కప్పుకొని, ఇవన్నీ మారిపోవాలా, మొత్తం మారిపోయింది. డ్రెస్సింగ్ మారిపోయింది, అన్ని మారిపోయింది. బట్ మారిపోయినట్లు మనం ఫాలో అయ్యి వెళ్ళాల్సిందే తప్ప నేను పాత రోజులాగానే చేస్తానంటే ఎవరు చూడరు. మీరు సినిమా మనుగడకి కావచ్చు, థియేటర్లు ఇంకా కొంచెం మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? థియేటర్కి జనాలు రప్పించాలంటే, థియేటర్కి రప్పించాలనేది అంత తేలిక కాదండి. ఇప్పుడు చిన్న సినిమాలకేమో థియేటర్స్ ఇవ్వట్లేదు. అంటే ఇదివరకు పాత రోజుల్లో సినిమాలు అయితే పెద్ద పెద్ద హాల్స్, అంత హాల్స్ కెపాసిటీ ఇవ్వడానికి అవకాశం ఉండట్లేదు చిన్న సినిమాకి. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత
200 కెపాసిటీ 150 కెపాసిటీ ఉన్న థియేటర్స్ చేస్తాం. వరల్డ్ వైడ్గా చూస్తే వరల్డ్ వైడ్గా ఇక్కడ కూడా మనకు ఉన్న ఇండియాలో ఉన్నంత పెద్ద థియేటర్లు ఉండవు అక్కడ. అన్ని మల్టీప్లెక్స్ లాగానే ఒకే చోట ఒక 60 థియేటర్లు, డజన్ థియేటర్లు ఇట్లా ఉంటాం. దానికి కూడా ఖర్చులు కూడా చాలా తక్కువ. బుకింగ్ అంతా ఒకసారి ఉంటుంది. ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ టికెట్కి ఎవరు గేట్ చెప్పడం అదే ఉంటుంది. అదేం లేదు కదండి. ఇప్పుడు ఖర్చులు కూడా తగ్గించుకోవాలి కదా, అట్లా అది అవుతుంది. బట్ మోడర్న్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు మల్టీప్లెక్స్లో. అంటే జనాలు సినిమా నచ్చితేనే వస్తారు, కానీ కష్టం. సార్ కాసేపు సినిమా గురించి పక్కన పెడితే మీ వైవాహిక జీవితం 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంది మీ జీవిత పైన అనేది? బేసిక్గా బాగుంటుంది అందరికీ, మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగుంటుంది. కానీ మీ లైఫ్లో మీ భార్య గారు ఆమె ఎంతవరకు స్పేస్ని మీ విజయాల్లో కానీ అపజయాల్లో కానీ ఏ విధంగా తోడుంది, మీరు ఆమెకి ఏ విధంగా తోడున్నారు, ఇద్దరి దాంపత్యం గురించి కొన్ని విషయాలు. అంటే మొదటి నుంచి కూడా మేము సాంప్రదాయమైన కుటుంబం అండి. అందుకని సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేవాళ్ళం. నేను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరో ఆవిడకే తెలియదు. జస్ట్ ఒక ప్రపోజల్ వచ్చింది, అలాగే చూద్దాం అనుకున్నాం. పక్కనే ఉన్నారండి హాస్పిటల్, వాళ్ళ తాతగారు ఉన్నారు, అందుకని వచ్చేది, మీరు అభ్యంతరం అయితే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అంటే అన్నారు. సరే కబురు చేయండి అయితే అని చెప్తే వెళ్ళి కబురు చేసిన ఆయన చూడటానికి వస్తారంటారు. నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోండి రామ్మా అని చెప్పంటే, నేను ఏమీ మార్చుకోనండి, నేను ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నానో అలా వచ్చి చూసుకోమనండి, నచ్చితే అప్పుడు మాట్లాడదాం. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పట్టుచీరలు కట్టుకొని పూలు పెట్టుకొని రాం కదా, నేను ఎలా ఉన్నానో అలా చూసుకోమనండి, ఆయనకి నచ్చి నాకు నచ్చితే అలాగే చేసుకుంటాం. అలా వెళ్ళాము, చూసుకున్నాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, ఫ్యామిలీ కంటే అమ్మాయి కంటే కూడా. ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు వాళ్ళు. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా మిలిటరీలో ఉండొచ్చి, మిలిటరీ నుంచి వచ్చేసిన తర్వాత విజయవాడలో బిస్కెట్ ఫ్యాక్టరీ అని ఫ్యాక్టరీ అది పెట్టుకొని చేశారు. అట్లా బిజినెస్ సెగ్మెంట్లో అంత మంచి ఫ్యామిలీ. ఇంకో తాతగారు ఏమో డాక్టరు. అలా చదువులోనూ ఉన్నారు, బిజినెస్లోనూ ఉన్నారు, అన్నీ ఉన్నారు. అందుకని అలాంటి ఫ్యామిలీ మేము కూడా అంతే. మేము బిజినెస్ ఫ్యామిలీలే కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా అది అవి నచ్చింది. అమ్మాయిని చూడగానే కూడా అమ్మాయి కూడా బాగానే ఉంది అనిపించింది. అడిగారు, మా చిన్నాన్న గారు తీసుకెళ్లారు, ఎలా ఉందిరా అన్నారు. బాగానే ఉంది అన్నారు. అమ్మాయిని అడిగారు, ఓకే అంది. అంతే, ముహూర్తాలు లేవని చెప్పి వారం రోజుల పెళ్ళి. వాళ్ళు చూసాం, వారం రోజుల పెళ్ళి. పెళ్ళైన 4వ రోజులకి ఆషాఢ మాసం వచ్చేసి, ఆషాఢ మాసం అంతా మరి అప్పుడు సాంప్రదాయాలను మళ్ళీ కలుసుకోవడాలు ఏమి ఉండవు. అట్లా పాత పద్ధతులు, ఆ రోజు పద్ధతులు కాదు ఇది. బట్ చాలా చదువుకున్నాం మా అమ్మాయి కూడా, నా వైఫ్ కూడా సాంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. మన పిల్లల పెరుగుదలలో కానీ మనవరాళ్ళు పెరుగుదలలో కానీ అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మ ఇట్లా అని చెప్తా ఉంటారు. వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది అంటారు. మీ కుటుంబం, మీరు కానీ ఆ మేడం గారు కానీ ఎట్లాంటి పాత్ర పోషించారు పిల్లల ఎదుగుదలలో కానీ? ఆ పాత్ర పోషించి వాళ్ళ మంచి లైఫ్ని చూపించడంలో కానీ, వాళ్ళని ట్రైన్ చేయడంలో కానీ? మా ఇంట్లో క్రమశిక్షణగా ఉండాలి, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ బట్టలు వేసుకోకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు అనేది ఉండదండి మాకు. మేమందరూ కూడా ఫ్రీగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. పిల్లలతో అందరం కలిసి కూర్చుంటాం, కబుర్లు వేసుకుంటాం, ఒకరి మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటాం, అందరం కలిసే భోంచేస్తాం. ఏదైనా సినిమాలకి కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్తాం. అట్లా ఉండేది. తర్వాత చదువు వాటిలో కూడా, ఇప్పుడు నేను సినిమా యాక్టర్ కాబట్టి నా పిల్లలు కూడా సినిమా యాక్టర్ అవ్వాలని నేను ఎక్కడ కండిషన్ పెట్టలే ఎవరికి. మా బాబుకి చాలా ఆఫర్స్ వచ్చాయి. మెడ్రాస్లో చదువుకునే ఉండేవాళ్ళం మేము. మెడ్రాస్ చదువుకునేటప్పుడు డిగ్రీ అవ్వగానే 3 ఆఫర్లు వచ్చాయి. తమిళ సినిమాల నుంచి వచ్చినాయి, తెలుగు సినిమాల నుంచి కూడా. అడిగాను బాబుతో, బాబు మరి సినిమాలు వచ్చినాయి, మరి ఏంటో చేస్తావా ఇది అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. మరి నీకు ఏది ఇంట్రెస్ట్ అంటే, మీరు కనుక నన్ను అమెరికా పంపిస్తే నేను అక్కడ MBA చేసి రావాలన్నాడు. అమెరికా పంపించారు, MBA చేయించాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అడిగా, మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి ఏంటంటే, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్, సినిమాల మీద లేదు. సరే అయితే బిజినెస్లో చేయని, బిజినెస్లో చేయాలి. అలాగే మా అమ్మాయి మెడ్రాస్లోనే MA ఫైన్ ఆర్ట్స్ చేసింది. బొమ్మలు వేయటం, తర్వాత శారీ డిజైనింగ్లు, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. ఆయన డాక్టర్ అక్కడ, కార్డియాలజిస్ట్. అడిగారు వీళ్ళు, జాబ్ చేస్తామంటే చేస్తారంట మా అమ్మాయి. అంటే నేను చెప్పాను, అంటే ఆయన అన్నారు, నేను అన్నాం, ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లలు రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు పడతారు, అందుకని వద్దు, ఇద్దరు చేయాల్సిన అవసరం మనకేమీ లేదు అని చెప్పి పిల్లలు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఆయన. మేము కూడా అదే సలహా ఇచ్చాం. శుభ్రంగా చేసుకుంది. వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు. అమ్మాయి పెళ్ళి అయిపోయింది వాళ్ళకి కూడా. అబ్బాయి మాత్రం మాస్టర్స్ చేస్తాడు. ఓకే,
అంతా మీకైతే మొత్తంగా సాటిస్ఫాక్షన్ పూర్తిగా అందరి కుటుంబాల మీ కుటుంబానికి ఎక్కడ నా కుటుంబం గురించి కానీ మా గురించి కానీ ఎక్కడ కామెంట్ చేసేది కామెంట్ ఏ ఉంటారు కూడా తెలుసు. బ్లాక్ మార్క్ అనేది లేదు నా జీవితంలో ఈ రోజు వరకు. అంటే నేను విజయవాడలో చదువుకునే రోజుల్లో కానీ, ఏలూరులో చదువుకున్నాం, ఏలూరులో చదువుకునే రోజుల్లో కానీ, ఆ తర్వాత బిజినెస్ విజయవాడలో బిజినెస్ కోసం తిరిగాం. బిజినెస్ లో ఉన్నప్పుడు కానీ, సినిమాల్లో కానీ, తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ లో కానీ, లేకపోతే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లో కానీ, ఈ రోజు వరకు నా చరిత్రలో నా లైఫ్ లో బ్లాక్ మార్క్ అనేది లేదండి అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు.